ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి తాగునీరు అందించే భూమిలోని నీళ్ల పైపులను సంబంధిత దొంగలు మరయంత్రాల ద్వారా భూమిని తొలచి దొంగలిస్తున్నారన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారిని అడ్డుకుని నిలిపివేశారు. గత కొన్ని రోజులుగా గుత్తేదారుడు పక్క నియోజకవర్గంలో తాను పొందిన పనికి పైపులు కొని వేయవలసింది పోయి ప్రత్యామ్నాయ అవసరాలకు ఎర్రగొండపాలెం పట్టణ ప్రజలకు తాగునీటి ఏర్పాటు చేసి ఉన్న పైపు లైన్ని అవినీతి అధికారుల అండదండలతో లోపుచి ఎవ్వరానికి దారులు తెరిచారు. ఇప్పటికే 6 కిలోమీటర్ల మేర సాగర్ పైప్ లైన్లో ఉన్న భారీ DI K7 పైపులను అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా జేసీబీ త్రవ్వడానికి క్రేన్ త్రవ్విన పైపులను లారీలో ఎత్తడానికి సిద్ధం చేసుకుని లారీలోకి ఎక్కిస్తుండగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అడ్డుకున్నారు. పైపుల అక్రమ తరలింపుపై మార్కాపురం సబ్ కలెక్టర్కు RWSSEకి చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. ఎర్రగొండపాలెం RWS సాగర్ పైప్ లైన్ను భూమిలో 6 అడుగుల లోతులో నాడు ఏర్పాటు చేసి ఉన్నారు. 6 అడుగుల లోతులో ఉన్న పైప్ లైన్ను ఆదివారం కావడం ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండరనే ప్రణాళికతో గుత్తేదారుడు దర్జాగా పొలాలు వేసిన పైపులను బయటకు తీసి లారీలో ఎత్తుకొని దర్శి నియోజకవర్గానికి తరలిస్తుండటంతో అక్కడి రైతులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కు సమాచారం అందించడంతో తన అనుచరులతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. పైపులను లారీలోకి లోడ్లు చేస్తున్న కాంట్రాక్టర్ను అడ్డుకున్నారు. పైపులు తీయవద్దని వారికి హితవు పలికారు. వెంటనే సబ్ కలెక్టర్ RWSSEకి ఫిర్యాదు చేశారు. గతంలో ఎప్పుడో 6 కిలోమీటర్ల మేర వేసిన 1600 DI K7 పైపులను భూమిలో నుండి బయటకు తీసి ఎత్తుకొని పోతుండటంతో ఈ సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఒక్కో పైపు విలువ 45,000 రూపాయలు ఉండడంతో ఈ వ్యవహారం జిల్లాలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఈ వ్యవహారం బయటపడడంతో అధికార పార్టీలోని 2వ గ్రూపుకు చెందిన వారు సైతం మండిపడుతున్నారు. ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ అధ్యక్షులు మసాలారెడ్డి ఉన్నారు.